అనుకొని ఇవి జరిగితే ఏ రకంగా బయటికి రావాలని వాటికి డ్రిల్లు చేసుకొని మన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో లేదా అసెంబ్లీలో అయితే శాసనసభ్యులు లేదా హైకోర్టుకు పోతే అది ఎన్ని ఫ్లోర్లు కడుతున్నారో తెలియదు, ఎందుకంటే అన్ని రహస్యం. ఇంకా వాళ్ళ ఆ పని వర్క్ కల్చర్కు దీనికి ట్యూన్ కావడం అవి లేదా అవి మెయింటెనెన్స్ కాస్ట్లు. మనం 5 స్టార్ హోటల్లోనూ హై రైజ్ టవర్స్లో చూస్తుంటాం, మొత్తం క్లోజ్డ్, పైకి పోతే విండో అన్నీ తెరిచి పెడితే వాడు కొట్టుకొని పోతాడు ఆ గాలికి. అక్కడ అంతా అది అవుట్ ఆఫ్ నోవేర్, అది చుట్టూ ఏమీ కూడా లేవు. బాగా మాన్సూన్స్ సీజన్లో గాలి కొడితే ఎట్లా అవుతుంది, టోటల్ గ్లాస్ క్లోజ్డ్ ఉండాలి. ఇప్పటికే కంపులు కొడుతుంటాయి సెక్రటరియట్ లేకపోతే టోటల్ బాక్స్. మరి అవన్నీ వాటి ఇవి రాకుండా చేయడానికో ఇవన్నీ ఖర్చులు ఎంత అవుతాయి వాటి జోలికి పోట్ల. ఇవి లెక్కలు వేసుకుంటూ పోతే ఎంత, వీటన్నిటికీ తెలిసి అక్కడ ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు గారికి దాని ఏమంటే చంద్రమండలం మీద రాకెట్ దించాలా, నేను అమెరికాతో పోటీ పడాలని అనిపించవచ్చు. దానికి 50,000 కోట్లతో నేను ఏదో బిల్డ్ చేసి పంపిస్తాను అనొచ్చు, కానీ అది ప్రాక్టికలా? ఇంకా రాని క్యాపిటల్ గురించి నువ్వు భ్రమలు ఎన్నాళ్ళు పెడతావు? దాన్ని అమరావతి కాదు బ్రహ్మరావతి అందామంటే మళ్ళీ దానికి తిట్లు, అట్లా అంటావా అంటారు. మరి అది కాక ఏం చేస్తున్నాడు ఆయన? పోనీ ఇంకోటి అడుగుతావు, ఆయన ఒక పెద్ద వ్యాపారవేత్త, ఆ విధంగా బిజినెస్ చేయాలని మనకు చెప్తుంటాడు, ఆ రకంగా ముందుకు పోతున్నామంటాడు. ఈ మధ్య ఆయన శ్రీమతి ఆమె కూడా అన్నట్టున్నారు, 4 కోట్లతో మొదలుపెట్టి 4,000 కోట్లకి ఈరోజు ఇది. ఆయన హెరిటేజ్ అంత సక్సెస్ఫుల్గా నడుపుతున్నానని ఆయనే చెప్పుకుంటున్నారు, హెరిటేజ్ కంపెనీ. ఇట్లే ప్లాన్ చేస్తారా? వస్తున్న ఆదాయం ఖర్చులు చూసుకొని మిగుల్లో ఉంచి ఎంత ఇలాంటి వాటి మీద పెడతాడు, లేదా కంపెనీ నెట్వర్క్ అంతా మొత్తం దాన్ని బయట లోన్లన్నీ తెచ్చి 2,000 కోట్లు తెచ్చి హైరైజ్ బిల్డింగ్ కట్టేసి దాంట్లో కూర్చుంటాడా? నువ్వు అక్కడ తీసుకుంటున్న జాగ్రత్త, పైసా పైసా ప్రతి రూపాయి పెట్టిన దానికి పావలా ఎట్ల లాభం రావాలని నువ్వు చూస్తూ కంపెనీలో, ఇక్కడ నిన్ను ధర్మకర్తగానో దీనికి ఒక కేర్ టేకర్గా ట్రస్టీగా రాష్ట్రానికి జనం ఎన్నుకుంటే నువ్వు విచ్చలవిడిగా ఎవడొబ్బ సొమ్మున్నట్టు వస్తే ఎంత వస్తే తీసుకుందాం, ఈ పక్క కట్టేస్తాం, నేను అది కట్టడం ఎన్నాళ్ళు పడితే నాకెందుకు, ఓ బ్రహ్మాండం ఇది కడితే మీరు అడ్డం పడతారా? ఇలా అడ్డం పడడం అంటే మీరు రాష్ట్ర ద్రోహము, దేశద్రోహము, ప్రజాద్రోహం అని ఎదురు తిట్టి ఇవన్నీ చేయడం ఏం కరెక్టు? మొత్తం ఇష్యూలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన పాయింట్స్ మీరు ఒక భ్రమలో పెట్టాలని, అమరావతి గురించి ఒక చట్టబద్ధత తెస్తున్నాము ఇంకోటి అని భ్రమలో పెడితే సందర్భంలో కాంటెక్స్ట్లో నువ్వు ఫిక్స్ చేస్తున్నావు, ఫిక్స్ చేయడం ద్వారా ఫ్యూచర్ భావితరాలకు ఇట్లా అన్యాయం చేస్తున్నావు, దాని బదులు ఇదిగో ఇది ఆల్టర్నేటివ్ ఉంది, గతంలో ఇది ఈ ఖర్చు భరించలేమని ఇది అనుకున్నాము, మేము ప్రపోజల్ తీసుకొచ్చాము, ఈరోజు అది పరిస్థితి లేదు ఎందుకంటే నువ్వు మళ్ళీ వచ్చావు, కాబట్టి ఇదిగో ఇదేనా చేయబ్బా అని 6 నెలల క్రితం చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చెప్పారు. ఇందులో ఇప్పుడు డిస్కషన్ పాయింట్ వచ్చి చంద్రబాబు నాయుడు ఆన్సర్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో మీరు చెప్పింది తప్పు, ఇంత ఖర్చు అవసరం లేదు, ఇదిగో 5,000 కోట్లతో పూర్తి అవుతుంది, లేదా ఇప్పుడు నేను పెట్టిందే ఫైనల్, ఇదిగో దీని నుంచి ఇదిగో రిటర్న్ ఇట్లా వస్తుంది, నేను సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అంటే సెల్ఫ్ రిలయంట్గా ఉందంటే ఆదాయం ఇక్కడ నుంచి వస్తుంది, ఇదిగో ఇప్పుడు నుంచి ఇప్పటికే ఇంత వచ్చింది, ఎక్కడ అంటున్నావు? మొన్న ఆయన ఆన్సర్ చేసిన ప్రయత్నంలోనే అది డొల్లా అని ఆయనంతటా ఆయనే ఒప్పుకున్నాడు, ఇప్పట్లో ఏది రాదు అని. ఏమన్నాడు? ల్యాండ్స్ ఇప్పుడే అమ్మితే రేట్లు ఎక్కడ వస్తాయని. మరి ఎప్పుడు అమ్మితే వస్తాయి? ఎప్పుడు అమ్మితే వస్తాయంటే ఆయన మాటలలోనే పూర్తి డెవలప్ అయ్యి అంతా ఇదైపోయి బిల్డింగులన్నీ కట్టి యాక్టివిటీ మొదలై కొత్త ప్రాజెక్టులు వచ్చి అవన్నీ పూర్తి అయిన తర్వాత అప్పుడు ల్యాండ్ అమ్మితే 4 రూపాయలు వస్తాయి ఇదంటే. మరి అంతవరకు నీ ఇంట్రెస్ట్ లేదు, 100 నువ్వు రూపాయికి పెడితే రూపాయికి 2 రూపాయలు అప్పటికే ఇంట్రెస్ట్లు అయితే అది ఎట్లా రికవర్ చేస్తావు? లేదు చెప్పట్లా. ఇంకో మాట ఏమన్నాడు? ఖర్చు
ఇప్పుడు మనం పెట్టే ఖర్చులో ట్యాక్సులు వస్తాయి అన్నాడు. ట్యాక్సులు అది కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు, అది అందరికీ తెలిసిందే. లాస్ట్ టైం కూడా నేను మాట్లాడేటప్పుడు చెప్పాను. జిఎస్టీలు ఆల్ ట్యాక్సెస్ ఎగ్జామ్షన్ ఇచ్చినారు, పవర్ ట్యారిఫ్లో రిబేట్ ఇచ్చిన, అవన్నీ నువ్వు అక్కడే ఎగ్జామ్షన్ ఇచ్చిన అంటే నువ్వు పెట్టే ఖర్చు పెట్టి బిల్డింగులు కట్టేదానికి ఏదైతే ఉందో అది ప్రైవేట్ వ్యక్తులు కట్టుకుంటే దాంట్లో నీకు వచ్చేది ఏదో ఆదాయం వస్తుంది గవర్నమెంట్ రూపాయి ఖర్చు పెట్టేసినాక అది కూడా ఆ రూపాయి మీద ఏమీ రాదు, అందులో నుంచి ట్యాక్సుల రూపంలో వచ్చే 15 పైసలు నాకు లాభం అంటే, లేదా అది దీనికి సస్టైనెన్స్కి ఉపయోగపడుతుంది, అది ఆదాయం అంటే ఎవరి చెవిలో పూలు పెట్టడానికి అది అట్లా మాట్లాడతారు. సో ఏతావాత మేము చెప్పదలుచుకునేది అయితే ఇక్కడ ప్రపోజల్ అనేది ఎలాంటి అది అన్ఇంప్లిమెంటబుల్, ఇంప్రాక్టికల్, అది చేయడంతో పాటు ఇప్పుడు అది అడిగినందుకు నేను ఇంతకుముందు అన్నట్టు ఆయన ఆన్సర్స్ ఇవి చెప్పాలా, సమాధానం 1 2 3 4 ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన తప్పు నాది కరెక్ట్ అనమనండి. దానికి మేము ఆన్సర్ ఇవ్వలేకపోతే, మా నాయకుడు ఇవ్వలేకపోతే పొరపాటు. ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తుంటారు. ఒక్కటంటే ఒక్క సమాధానం ఇచ్చినాడా? నేను ఇంతకుముందు అన్నట్టు ఇచ్చిన 2 అవి పైగా అతను ఎట్లా మోసం చేస్తున్నాడు అనేది ఇంకా ఎత్తి చూపేది తప్ప, దబాయింపు తప్ప వేరే కాదనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు కూడా ఆన్సర్స్ ఇవ్వట్లే. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నావు, నువ్వు చెప్పిన ప్రపోజల్, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రపోజలు ఏ రకంగా ఆచరణాత్మకం? అప్పు చేయకుండా పెడతావా? నువ్వు ఎన్ని ప్యాలెస్లన్నా కట్టు. అప్పు చేయకుండా కడతావా? నువ్వు ఎన్ని హైరైజ్ టవర్స్ అన్నా కట్టు.